యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది దీని మాట. అమ్మా, సృష్టి చేసేటప్పుడు నువ్వు సృష్టికి తగ్గట్టు ఉంటావు సృష్టి రూపంగా, స్థితి కారణంలో పాలన రూపంగా నువ్వే ఉంటావు, సంహృతి కాలంలో సంహార రూపంగా నువ్వే ఉంటావు. కనుక మూడు నీ రూపములే తల్లి. నీకున్న పేర్లు మహావిద్య, మహామాయా, మహామేధా, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహాసురి అని మహచ్చబ్దములే. మహత్ అంటే అతి గొప్పది, నీ ఊహకు కూడా అందరంత గొప్పదాన్ని మహచ్చబ్దం వాడాలండి. అలానే మహావిద్యవు అంటే గొప్ప విద్యవు. గొప్ప విద్య అంటే ఏంటో తెలుసా? చెప్పండి. మహావిద్య తత్వమసీతి వాక్య లక్షణ ఒకటే నిర్వచనం. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యముల ద్వారా తెలియబడుతున్న బ్రహ్మ విద్య మహావిద్య. ఇక్కడ ఎన్ని మహాశబ్దములు వచ్చాయో కొంచెం చమత్కారంగా చూద్దాం. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహావిద్య. అంటే మహాదేవి, మహాసురి. ఇంద్రుల్లో ఏ అమ్మవారు ఉందో ఇంద్రుడిని కూడా నిగ్రహించిన హిరణ్యకశిపుల్లో కూడా ఆ తల్లే ఉందండి. ఏం చేస్తాం ఇక్కడ? భగవతి అంటే పరాశక్తి అంత అర్థం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ప్రకృతి స్త్వం హి, నువ్వే ప్రకృతివి, నువ్వే గుణత్రయ విభావని. ఇప్పుడు నీ రాత్రి రూపాలు ఎన్ని రూపాలుగా ఉంటాయి? ఇందులో రాత్రి నామాలతో ఇక్కడే కనబడుతుంది. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణా. 4 రాత్రులు చెప్పారండి ఇక్కడ. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. రాత్రులు 4 ఉన్నాయట. కాళరాత్రి అనే మాటకు అర్థం ఏంటంటే నిత్యం దైనందిన ప్రళయానికి కాళరాత్రి అని పేరు. మరి ఇంటికి వెళ్ళి నిద్రపోతాం కదా, మళ్ళీ పొద్దున్న లేస్తాం, ఈ మధ్యలో అంతా కాళరాత్రిట. మహారాత్రి అంటే ఈ సృష్టి అంతా లయమైపోయే మహాప్రళయం అన్నారు. ఈ 2. మోహరాత్రి అంటే మన నిత్యం పగలు రాత్రి ఉండే స్థితి అన్నారు. ప్రపంచం అంతా ఆచీకట్లో ఉంది మోహరాత్రి, అదే ఆవిడ రూపమే. దారుణారాత్రి, దారుణారాత్రి అనేటువంటిది బ్రహ్మగారికి కూడా ప్రళయాలు ఏర్పడినప్పుడు కనబడుతుందయ్యా అన్నాడు ఇక్కడ. ఇది మామూలుగా. కానీ శాస్త్రాల్లో దీనికి ఎప్పుడు ఏ తిథి ప్రకారం సమయం చెప్తున్నారు. దీపోత్సవ చతుర్దశ్యాహ కాళరాత్రిస్తు పర్వత. దీపరాత్రి అంటే తెలుసు కదా, ఏది? దీపావళి అమావాస్య. అమావాస్యకు ముందు రోజు రాత్రిని కాళరాత్రి అంటారు. అందుకే నేటికి ఒరిస్సాలోను, ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో, బెంగాల్లో కాళీ పూజ చేస్తారండి. మనం ఎలాగైతే వినాయకుడిని ఎలా పెడుతూ ఉంటాం వినాయక చవితికి, వాళ్ళు కాళరాత్రి కాళీదేవి రూపాలు పెడుతుంటారు. ముఖ్యంగా బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, ఒరిస్సాలో కూడా అలాగా దాన్ని కాళరాత్రి అంటారు, కాళీదేవిని ఆరాధించడం. ఇక మహారాత్రి మహేశాని యమావాస్యయాయుత, ఆ దీపావళి అమావాస్య నాటి రాత్రిని మహారాత్రి అనాలి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి స్మృత అన్నాడు ఇక్కడ. జన్మాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రిని మోహరాత్రి అనాలి. ఆ రాత్రి దేవతను ఆరాధిస్తే మోహం నుంచి బయటపెడుతుంది, లేదా మోహం కూడా కలిగిస్తుంది. అదిగా జగత్తుకు మోహం కలిగిస్తూ ఆశ్రయించిన వారికి మోక్ష కలిగించిన కృష్ణుడు అప్పుడే పుట్టాడండి ఇక్కడ. అంతే కదా. అదే సమయంలో కృష్ణుడు దేవకీదేవికి కలిగిన సమయంలోనే నందవ్రజంలో యశోదాదేవికి అమ్మవారు కలిగారు అదే సమయంలో. అది మర్చిపోరాదు. అది కృష్ణాష్టమి అంటే కృష్ణస్య అష్టమి, కృష్ణాయాహ అష్టమి 2. ఆవిడ పేరు కృష్ణ. మరి కాళీ అంటే నల్లపిల్ల, కృష్ణుడు అంటే నల్లవాడు, ఇద్దరు ఒకటే, మన సోదరి సోదరులు కదా, సరిపోయింది ఇక్కడ. కనుక ఆ శక్తి మోహరాత్రి, ఆ తల్లిని ఆ రోజు ఆరాధించినట్లయితే మోహం మనల్ని బాధించదు. అందుకే చాలా ముఖ్యమైనవి ఈ తిథులు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ సమయాల్లో అమ్మవారిని ఆరాధించుకోవడం మంచిది. సాధారణంగా చతుర్దశి అమావాస్యలు చాలా విశేషం. ఆ రోజున అమ్మవారిని ఆరాధించడం చాలా ప్రత్యేకం. శరత్కాలం 2 ఆశ్వయుజం, కార్తీకం, మనకు శరదృతువు దక్కింది. పరిశీలించండి ఇక్కడ. కనుక ఈ కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. దారుణారాత్రి అంటే వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ. ఆ రోజు పగలికి ఎంత విశేషమో రాత్రికి అంత విశేషం. ఈ పర్వములన్నీ దేవి ఆరాధనకి వాడుకోవాలని శక్తి సంగమ తంత్రం అనే గ్రంథం మనకు చెప్తున్నటువంటి అంశం. అలాగే ఘోరరాత్రి మార్గశిర కృష్ణపక్షాష్టమి మత, మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి ఘోరరాత్రి. ఘోరం అంటే ప్రపంచానికి భయంకరమైనది. ఆ తల్లిని ఆ రోజున ఆరాధన చేస్తే ఘోరములన్నీ పోతాయి. అది తెలుసుకోవాల్సినది. కనుక ఇన్ని రూపాలతో ఉన్నటువంటి తల్లి త్వం శ్రీ ఈశ్వరి హ్రీ బుద్ధి బోధలక్షణ. అమ్మవారంటే ఏంటో చెప్తున్నారు. అమ్మవారంటే విగ్రహము రూపం మాత్రమే కాదు, ఈ శక్తులే అమ్మవారు. కానీ ఉన్న జ్ఞానాన్ని గుర్తించే ఉన్నత జ్ఞానం పేరే హిందూ జ్ఞానం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు, తర్వాత మీరు ఆలోచించుకోండి ఇక్కడ.
నువ్వు శ్రీవి, ఈశ్వరివి, నువ్వే బుద్ధివి. బోధలక్షణ, తెలుసుకునే శక్తి. బోధలక్షణ అంటే ఆ తెలుసుకునే శక్తి అమ్మవారు. మీరు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదండి, అయితే అమ్మవారిని ప్రార్థన చేయండి, అర్థమయ్యే శక్తి ఆవిడే. అందుకే బోధలక్షణ. అంతే కదా, లజ్జవు, పుష్టివి, తుష్టివి నువ్వు. ఇవి తర్వాత స్తోత్రాల్లో ఇంకా విస్తారంగా వస్తాయి. ప్రస్తుతానికి లజ్జ అంటే సిగ్గు కదా. సిగ్గు అమ్మవారు అనమాట. అమ్మవారే. లజ్జ అంటే అధర్మం చెయ్యడానికి వెనుకాడుట, ఇది అర్థం ఇక్కడ. ఇదండి లజ్జ అంటే. అంతేగాని ఎవరైనా కనబడగానే ఒళ్ళంతా బట్టకు పూసుకోవడం అని కాదు అర్థం. అది కూడా అమ్మవారే. ఇది అమ్మవారి కళ ఉన్న వాళ్ళే ఆ లజ్జ పాటిస్తూ ఉంటారు. అలాగే పుష్టి, తుష్టి మొదలైనవి నిరూపాలు. శాంతి నిరూపం, క్షాంతి నిరూపం. ఇంతవరకు జాగ్రత్తగా విన్నారు కదా. ఎక్కడైనా అమ్మ రూపం వర్ణించారా? అమ్మ నువ్వు త్రిశూలం పట్టుకున్నావు, నువ్వు పద్మం పట్టుకున్నావు, ఏమీ అనలేదు. నువ్వే మహారాత్రివి, కాళరాత్రివి. ఇవి శక్తులు, ఎన్ని రకాల శక్తులు, విశ్వాన్ని నడిపే శక్తులు, సృష్టి స్థితి లయలు, వేదము, ఓంకారం, యజ్ఞం, మంత్రం, తంత్రం అన్నీ నిరూపములే అని బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తుంటే ఈ శక్తులన్నీ కలిసి ఒక రూపం ధరించి వస్తున్నాయండి. ఇప్పుడు ఆ రూపం ఎలా ఉందో తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఖడ్గిని, శూలిని, ఘోరా, గదిని, చక్రిని, తదా శంఖిని, చాపిని, బాణ, భుషుండి, పరిగాయుధా. ఇన్ని ఆయుధాలతో అమ్మవారు కనబడుతున్నారు బ్రహ్మదేవుడికి. అది ఇన్ని ఆయుధాలతో జగన్మాత 10 చేతులతో గోచరిస్తున్నది. అయితే ఈవిడ రూపం ఏమిటి? సౌమ్య, అత్యంత సౌమ్యురాలు. ఎంత సౌమ్యం అంటే సౌమ్యతరా. నువ్వు సౌమ్యంగా అనుకునే వాటన్నిట్లోనూ మిక్కిలి సౌమ్యురాలు ఆ తల్లి. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడైనా సౌమ్యము, సుందరము ఉందంటే ఆ తల్లి యొక్క వెలుగున్నట్టే లెక్క. అందుకే అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి. సమస్త సుందరమైన వస్తువుల్లో సౌందర్యం నువ్వు తల్లి. లేకపోతే ప్రపంచంలో విచ్చుకున్న పువ్వులో అందం నీది, కనిపిస్తున్న సూర్యుల్లో కాంతి రూప సౌందర్యం నీది, నిండుగా ప్రవహించే నదిలో ఆ జలరూప సౌందర్యం నువ్వు, పచ్చని పంటల్లో ఆ పచ్చదనముగా ఎదిగినటువంటి హరిత సౌందర్యం నువ్వు. అలా సృష్టిలో ఎక్కడ ఏ సౌందర్యం కనబడినా అది నీ కళ. ఇది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రపంచంలో సౌందర్యాన్ని, పరాశక్తిని నమస్కరించగలిగే సంస్కారం వస్తుంది. చూడండి ఇక్కడ, అదే సౌందర్య లహరి దర్శనం. అదిగే జగన్మాత పరాపరాణం పరమా త్వమేవ పరమేశ్వరి. ఇలా ఇవి అవి నువ్వు అని అంతకన్నా చెప్తానమ్మా. యచ్చకించిత్ క్వచిద్ వస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసే మయా. సరిగ్గా ఇది వింటూ ఉంటే వేదంలో మరో మంత్రం గుర్తు రావాలి. యచ్చకించిత్ క్వచిద్ వస్తు యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణీ స్థిత. ఏమిటంటే మార్చేసాడు. నారాయణ స్థిత అనకుండా అంటే నారాయణ అంటే పుంలింగం, నారాయణి అంటే స్త్రీలింగం. మొత్తానికి శక్తి ఒక్కటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే జగన్మాతే ఈ లోపల వెలుపుల ప్రతి సృష్టిలో ప్రతి వస్తువుకి కార్యకారణాత్మకమైన ప్రతిదానయం అమ్మవారు ఉన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. సదసద్వాఖిలాత్మకే, కార్యకారణాత్మకమైన జగత్తంతా అమ్మ వ్యాపించి ఉంది. అంటే కుండ అనబడే కార్యంలోనూ మట్టి అనబడే కారణంలోనూ ఉన్న శక్తి ఒక్కటేగా. అదేవిధంగా అమ్మ కారణ కార్యాల్లో వ్యాపించి ఉన్నది. అటువంటి ఓ తల్లి, యయాత్వయా జగత్స్రష్ట జగత్పాతాత్యయో జగత్ సోపి నిద్రావసన్నీత కస్త్వాం స్తోతు మిహేశ్వర. సృష్టి స్థితి లయలు పరమేశ్వరుడు చేస్తాడు అంటున్నాం. కానీ పరమేశ్వరుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి నువ్వే. ఆ 3 శక్తులు పరమేశ్వరుడివే. ఆ పరమేశ్వరుడు నిద్రపోతున్నాడు ఇక్కడ. ఆ నిద్రారూపిణి నువ్వే గనక అసలు విష్ణువు ఆ శరీరం ధరించి నిద్రపోవడం కానీ, నేను ఈ శరీరం ధరించి ఇలా ఉండడం కానీ, 3వ వాడు కూడా ఉన్నాళ్లే రుద్రుడు, వాడు అలా ఉండడం కానీ ఇదంతా నీ వల్లనే కదా తల్లి. విష్ణు శరీర గ్రహణం అహం ఈశానయేవచ కారితాస్తే యతో తస్వాం కస్తోతు శక్తిమాన్ భవేత్. దీన్ని బట్టి బ్రహ్మయందు సృష్టిశక్తి, విష్ణువుయందు స్థితిశక్తి, రుద్రయందు సంహార శక్తి నువ్వే అని ఆ తల్లిని నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ రాక్షసులు పెచ్చు పెరిగిపోతున్నారు, ఈ నిద్రపోతున్నాడు కనుక వాళ్ళ బుద్ధిని మార్చాలి, నిద్ర లేపాలి. కనుక దయచేసి తల్లి బోధశ్చ క్రీతామస్య హంతుమేతౌ మహాసురౌ. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. ఆ చేసిన వెంటనే ఆ తల్లి ఏవం స్తుతా తదా దేవి తామసీ తత్ర వేధస విష్ణో ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేశాడో మధుకైటభ సంహారం చెయ్యాలనుకున్నదిట. ఎవరు? అమ్మ అనుకుంది. విష్ణువు చేస్తాడు తర్వాత. చేసేదాన్ని తీవిడనుకోండి ఏంటంటే
అనుకోవడమనే శక్తి అమ్మవారు. అదే సంకల్పం. ఆయన సంకల్పం ఆవిడ, ఆయన క్రియ ఆవిడ, ఇంకేవిడ అని చేసింది ఆ శక్తే. అందుకే విష్ణు ప్రబోధనార్థాయ, విష్ణువుని మేల్కొల్పుటకై తద్వారా మధుకైటబుల్ని సంహరించుటకి ఆయన నిండి బయటకు వచ్చిందిట. ఎలా వచ్చిందంటే నేత్ర ఆస్య నాసిక బాహు హృదయేభ్యస్తథోరస నిర్గమ్య. అతని యొక్క సర్వేంద్రియముల నుంచి వెలికి వచ్చి ఆ తల్లి దర్శనే తస్థౌ బ్రహ్మణో వ్యక్త జన్మన. ఆ బ్రహ్మదేవుని ముందు ఆ రూపం కనబడుతోంది. అంటే రూపం లేని యోగ నిద్ర రూపం ధరించి కనబడుతోంది. ఆ రూపం ఎలా ఉన్నది? అత్యద్భుతమైన రూపవర్ణన ఇక్కడ కనబడుతోంది. ఖడ్గం చక్ర కదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిర శంఖం సందదితం కరైస్త్రినయనాం సర్వాంగభూషాభృతాం యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టావ సుప్తే హరే నీలాస్మజ్జుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. 10 చేతులతో 10 పాదములతో వ్యాపించిపోయింది. 10 అంటే అర్థమేమనుకున్నారు? దిక్కులెన్ని? 8, పైన కింద కలిపితే 10. అంతటా వ్యాపించిపోవడమే 10 చేతులు 10 కాళ్ళు అని అర్థమండి. 10 దిక్కులా వ్యాపించిపోయిన ఏ పరాశక్తో ఆ తల్లి ఒక్కసారి 10 చేతులతో 10 కాళ్లతో 3 నేత్రములతో ఆ 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలతో ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, బాణము, శూలము, భుషుండి అనబడే ఆయుధము, తెగిన ఒక శిరస్సు, శంఖము, వీటిని ధరించి 3 కళ్ళతో ప్రకాశిస్తున్న ఆ జగన్మాత గోచరించింది ఎవరికి? దర్శనే తస్థౌ బ్రహ్మణ. బ్రహ్మదేవుడికి ఎదురుగా గోచరించింది. ఆనందపరచురైపోయాడు అమ్మవారి దర్శనంతో. ఉత్తస్థౌచ జగన్నాథ. ఎప్పుడైతే అమ్మ దర్శనం ఇచ్చిందో దీవించింది. నేను చూసుకుంటాను నాయన, నువ్వు దిగులు పడకండి. అప్పుడు ఆ తల్లి ఈ మేల్కొనేలా చేసింది. లేచాడు ఎవరు? నారాయణుడు. ఇంకా మధుకేటువులు ఇటు తిరిగారండి. ఎవడూ దొరకలేదు కనుక ఈయన దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన లేస్తే అసలు యుద్ధం సరదా ఆయనతోనే తిరుగుతుంది. ముసలాయనతో ఏం తిరుగుతుంది కనుక వెళ్ళి ఆయనతో యుద్ధానికి సిద్ధపడ్డారు. అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? మధుకైటబులకి నారాయణునికి. అత్యద్భుతమైన యుద్ధం చాలా కాలం జరుగుతుంది. ఇది చూసి అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారికి, ఇంకా ఎంతసేపు అమ్మ, తొందరగా ఆపించి యుద్ధాన్ని. యుద్ధం ప్రారంభించే వరకు ఒక గొడవ, పూర్తి చేసే వరకు ఒక గొడవ. ప్రార్థన చేయగానే ఆ తల్లి వాళ్ళ బుద్ధుల్లో దూరి మార్చిందిటండి. ఇది చాలా ప్రధానం. ఈ కథ ద్వారా తెలుసుకోవాలంటే మనం ఎవరినో వేడుకుని వాడు బుద్ధి మార్చే ప్రయత్నం చేయక్కర్లే. అమ్మ పాదాలు పట్టుకుంటే అందరి బుద్ధులు ఆవిడే మార్చగలదు. ఇది తెలుసుకో. ఇక్కడ వాడు బుద్ధి మార్చింది. ఎవరి బుద్ధి? వాళ్ళిద్దరిది. చాలాసేపు యుద్ధం జరుగుతుందిట. ఆఖరికి వాళ్ళిద్దరికి బుద్ధి పుట్టింది. ఎవరికి? మధుకైటబులకి. విష్ణువుని చూసి పాపం చాలా కష్టపడుతున్నాడు కదా ఈయన, ఎంతసేపటి నుంచి యుద్ధం చేస్తున్నాడు, ఈయనకు వరం ఇద్దామా? విష్ణువుకే వరం ఇద్దామని బుద్ధి పుట్టింది. అలా పుట్టించింది ఆ తల్లి. ఈనాడు బుద్ధి ఎప్పుడు పుడుతుంది అంటే వినాశకాలం దాపురించినప్పుడు. లేకపోతే విష్ణువుకే వరం ఇద్దాం అనుకుంటున్నాడు. చూడండి ఇక్కడ. ఏనాయన పెద్ద ఆయన 4 చేతులతో తెగ యుద్ధం చేస్తున్నావు, ఇద్దరితో పాపం, నీకేదైనా వరం ఇస్తాం కోరుకో అన్నాడు. నవ్వుతున్నాడు ఆయన వాళ్ళు అడుగుతున్న మాటకి. అడుగుతున్నది బాగుంది. తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ. ఆ తల్లి ప్రభావం చేత మోహితమైన బుద్ధితో ఉక్తవంతౌ వరోస్మత్తో వ్రియతాం ఇది కేశవం. వరహ అస్మత్తః వ్రియతాం, మా నుంచి వరాన్ని కోరుకో అనగానే విష్ణువు ఏమి ఎరగనట్టు, అవునా భవేతా మధ్యమే తుష్టౌ మమ వధ్యా ఉభావపి. అద్భుతమైన వరం అడిగాడు. ఏమిటంటే మీ ఇద్దరు నా చేతిలో చావాలి. ఇది అడిగాడు. అరే మనం తీసుకున్న గుర్తులో మనమే పడ్డామే, ఇచ్చిన వాడు వెనక్కి తీసుకుంటాం ఏమిటి, మనం వాగ్దానం చేసేమంటే నిలుపుకుంటాం. అది చెప్పారు ఇక్కడ. మేము మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తాం అన్నారు వాళ్ళిద్దరు కూడా. ఏమని? తప్పకుండా నీ చేతిలో చావాలి, మాట ఇచ్చాం కదా. కానీ వంచితాభ్యాం, అయ్యో మోసపోయేమే అనుకుని ఒక పని చేశారు. సరే నీ చేతిలో చేస్తాం, అయితే ఒక పని చేయి, ఎక్కడ జలము లేదో అక్కడ మమ్మల్ని చంపు అన్నారు. చాలా తెలివిగా ఆలోచించారండి. దీన్ని చావు తెలివితే అట్లా అంటుంటారు ఇక్కడ. ఏమని? వాడు చుట్టూ ఒకసారి చూసేట. సర్వం ఆపోమయం జగత్, ప్రపంచమంతా జలమయంగా కనబడుతోంది. కనుక జలం లేని చోట ఒక్కట్లేదు. మనం మాట ఇచ్చినట్టు ఉంటుంది, తప్పించుకున్నట్టు ఉంటుంది. వీతంతా చెప్తాం, సరేలే నువ్వు చంపుదువు కానీ నీరు లేని చోటు చంపు అని ఇద్దరు ఒకరికొకరు చూసి ముడిసిపోతున్నారు. భలే అడిగంగా, మరి మనం చెప్పలేడని. ఆయన వీడు మేధావి అయితే మహామేధావి.
మేధావి విక్రమక్రమ. కనుక భగవంతుడికి ఠోకరా ఎవడు కొట్టలేడండి, తెలుసుకోండి ఇక్కడ. నువ్వు ఎంత తెలివితేటలతో దుర్మార్గం చేసినా నిన్ను మించిన తెలివితేటలతో నడిచేస్తాడు, తెలుసుకో. వెంటనే భగవంతుడు, సరే మీరు చెప్పినట్టు మీ షరతులకు లోబడే నేను అనుకుని పని చేస్తా అని ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు స్వామి ఇక్కడ అద్భుతంగా. ఆవాం జగన యత్రోర్వీ సలిలేన పరిప్లుత తథేత్యుక్త్వా భగవతా శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వైచ్ఛిన్నే జఘనే శిరసి తయోహో. ఒక్కసారి తాను పెరిగి శరీరాన్ని పెంచి వాళ్ళిద్దరిని తొడపై పెట్టుకుని చక్రంతో నరికాడు. ఇక్కడ నీరు లేని చోట నరకమన్నారుగా, అందుకు తొడ మీద నరికెంటున్నాడు మహానుభావుడు ఇక్కడ. ఈ విధంగా మధుకైటభ సంహారం జరిగింది. ఆయన చేత చేయించిన శక్తి ఏదో ఆ తల్లికే మనం నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అందుకే ఏవమేషా సముత్పున్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూజశృణువదామితే. ప్రథమ చరిత్ర పూర్తయినదండి ఇక్కడ. దీనితో మొత్తం ఒక మహాచరిత్ర పూర్తి చేసుకున్నాం. మహాకాళి అయిన జగదంబ, ఆ పరాశక్తి పరదేవత ప్రియతాం. ఇప్పుడు దీని ఆంతర్యం పరిశీలిద్దాం. ఏమిటి ఇందులో చెప్తున్నది? ఆ చెవిలి గులువులోంచి రావడం ఏంటండి అన్నాడు ఇక్కడ. భగవంతుడికి కూడా అలాంటివి ఉంటాయా అంటే పరిశీలించమంటున్నాడండి. మన లోపల చైతన్యం లేకపోతే మంచి లేదు చెడు లేదు, రెండూ లేదు కదా. ఆలోచించండి. మనం నిద్రపోయామంటే లోపల చైతన్యం ఉండాలి, మేల్కొన్నామంటే చైతన్యం ఉండాలి, కామక్రోధాలతో మిడిసిపడి గొడవలు పెట్టామంటే చైతన్యం ఉండాలి, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసి జ్ఞానం చెప్పామంటే చైతన్యం ఉండాలి, అవునా లేదా? కనుక నిద్ర, బద్ధకము ఇవన్నీ తమో గుణాలు, గొడవలు, కోరికలు, దుఃఖాలు రజోగుణాలు, జ్ఞానము, తెలివి, ధర్మము సాత్విక గుణం కదా. ఈ మూడు గుణాలు ఉండాలంటే చైతన్యం అనేది ఉండాలి కదా. అలాగే చైతన్యమే నారాయణుడు. ఆయన ఉన్నాడు, ఆయన నుంచి మూడు గుణాలు వచ్చాయి, కానీ ఆయనకు మూడు గుణాలు లేవు. ఆయన వల్ల మూడు గుణాలు ఉంటాయి, కానీ మూడు గుణాల లక్షణాలు ఆయనకు అంటావు. అలాగే మనలో చైతన్యం ఒకటి ఉంటుంది, దానివల్ల మన మనస్సులో మూడు గుణాలు పనిచేస్తుంటాయి, కానీ ఆయన మూడు గుణాలకు అతీతుడు. ఆ రజోగుణ తమో గుణాలు రెండే మధు కైటభ. ఆ సత్వగుణమే బ్రహ్మదేవుడు. అందుకే సత్వగుణం బ్రహ్మదేవుడు. సత్వా సంజాయితే జ్ఞానం కదా, కనుక జ్ఞానము తెలివితేటలని బ్రహ్మదేవుడే పైన కూర్చున్నారు. మరి ఆయన నుంచి పుట్టాడు. మధుకైటభులు ఇద్దరు రజోగుణ తమో గుణాలు ఆయన నుంచే వచ్చాయి. అయితే చైతన్యం ఎప్పుడు సాక్షిభూతంగా ఉంటుందే తప్ప కలగజేసుకోదు. అందుకే నారాయణుడు కూడా అలా ఉన్నాడంతే. ఆ చైతన్యం నీ లోపల నిద్రిస్తున్న ఈశ్వర చైతన్యం జాగృతి చెయ్యాలి అంటే నీలో బ్రహ్మదేవుడు మేల్కొనాలి ముందు ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. అలాగే మనలో రజోగుణ తమో గుణాలు ఎప్పుడు భగవంతుని ప్రార్థించాలి అనుకోవు. వాటి పని గోల పెట్టడం, గొడవ పెట్టడం, నిద్రపోవడం తప్ప మరొకటి పని లేదు. భగవంతుని ప్రార్థించాలనుకునేది మనలో బ్రహ్మగారే. అంటే మనలో సత్వగుణం ఉంటేనే భగవంతుని ప్రార్థించాలనిపిస్తుంది. రాముణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి విభీషణుడికి పుట్టింది, కానీ రావణ కుంభకర్ణులకు పుట్టలేదు. సత్వగుణానికే బుద్ధి పుడుతుంది భగవంతుడిని ఆశ్రయించాలని తెలుసుకోండి ఇక్కడ. కనుక మనలో రజోగుణ తమో గుణాలు రెండు ఏం చేస్తాయంటే బ్రహ్మని పీక్కుతుంటున్నాయి. అంటే అర్థం మన తెలివితేటల్ని పీక్కుతుంటాయి మన రజోగుణ తమో గుణాలు. వీటి బారి నుంచి బయట పడలేక మనం ఏం చేయాలంటే మన లోపల నిద్రించినటువంటి ఈశ్వర చైతన్యాన్ని మేల్కొల్పాలి. ఆ మోహనిద్రా రూపంలో ఉన్న ఆ తల్లిని యోగ నిద్రా రూపంగా భావన చేస్తూ మేల్కొల్పితే ఆ తల్లి నీ లోపల ఉన్న ఈశ్వర చైతన్యాన్ని జాగృతి చేస్తుంది. ఆ లేచిన ఈశ్వర చైతన్యం నీలో ఉన్న రజోగుణ తమో గుణాలను నశింపజేసి నీకు ముక్తినిస్తుంది. ఈ మొత్తం కథ అంతా ఇందులో చెప్పాను ఇక్కడ. కానీ రజోగుణ తమో గుణాలే మధుకైటభులు, బ్రహ్మదేవుడి సత్వగుణం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. దీన్ని బట్టి పురాణ కథలు ఒకప్పుడు జరిగిన కథలు కాదు, ఇప్పుడు మనం జరిపించుకోవలసిన కథలు. అది తెలుసు. ఈ వాయిదాలు వేస్తూ నిద్రకు లోనైపోయి ఉన్నదంతా తమో గుణం. ఈ రెండింటి వల్లే భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే నీ సత్వగుణంతో భగవంతుడిని ఆశ్రయించు, ధ్యానించు, ఆయన శక్తిని ప్రార్థించు. ఆ శక్తే ఆ నిద్రాణమైన ఈశ్వర స్వరూపాన్ని నీకు దర్శింపజేయగలదు. ఆ ఈశ్వర స్వరూపం సాక్షాత్కరించిందా నీ జ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానంగా పండిపోతుంది. బ్రహ్మజ్ఞానమైపోతాడు. ఇక రజోగుణ తమో గుణాలైన మధుకైటభులు పోతారు. ఏంటో రాక్షసులందరూ జంటలే. రామాయణంలో రావణ కుంభకర్ణులు, అంతకుముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఇప్పుడు మధుకైటభులు, ఆ తర్వాత చండముండులు, శుంభనిశుంభులు. ఏమిటో ఆశ్చర్యకరమైన అంశం. అంటే దీనిలో మీ కథరేనా ఆయన అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మధుకైటభ అనే మాట చాలా అందమైన మాట అండి. మధు అంటే ఏంటో తెలుసా? తేనె అంటే తీపి అని అర్థం కదా. తీపి చుక్క ఒక్కటి వేస్తే కీటకాలు అనేకం వస్తాయి, అవునా కదా. ఒక్క తేనె చుక్క వేసి చూడండి, బోళ్ళని కీటకాలు వచ్చేస్తాయి. కీటవద్ భాతి ఇది కీటభం, కీటభస్య భావం కైటభం అని నిర్వచనం.
వ్యుత్పత్తి. అంటే ఏమిటంటే కీటకములు బహువచనం, తేనె చుక్క ఏకవచనం. కనుక ఒక్క ఏకవచనం బహువచనం. కనుక అహం నేను ఒక్కటే, మమ ఎన్నో కదా అన్నాడు. ఇక్కడ మమకారాలు ఎన్నో, నా మిత్రుడు, నా శత్రువు, నాకు ఇష్టమైనవి, నాకు ఇష్టం లేనివి ఎన్ని ఉన్నాయండి. మీరు టైం ఇవ్వాలి కానీ బతుకంతా చెప్పగలగండి అంటారు ఇక్కడ. కనుక కీటకాల్లాగా మమకారాలు ఎన్నో ఉన్నాయి. మమకారం లాంటి కీటకాలు ఉండాలంటే నేను అనే తీయని ఒక్క తేనె చుక్కుంటే మమకారాలను కీటభాలు వచ్చేస్తాయి. ఈ అహంకార మమకారాలే మధు కైటభులు. వాటిని సంహరిస్తేనే జ్ఞానం, అదే మోక్షం. అది ఆ మహాకాళి ఇవ్వగలదు. ఎందుకంటే కాళి నోరు తెరిస్తే అహంకార మమకారాలన్నీ నోట్లోకి వెళ్ళిపోతాయి. అవునా లేదా అండి? ఇక్కడ నేను నేను అని విర్రవీగో ఇలాంటి నేనులందరూ కాలం తినేసింది. ఆలోచించు. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతిని చెందరే, వారేరే సిరి మూట కట్టుకుని పోవం జాలరే, భూమిపై పేరేరని కలదే శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచరి ఇక్కాలమును భార్గవ అన్నాడు కదండి మహానుభావుడు బలిచక్రవర్తి గారు. కనుకనే ఎంతమంది పోయారయ్యా, వెళ్ళిపోయారు. నేను ప్రతిది అదొక ఎంత గోలండి బాబు. ఆ నేను పేరన్నారా లేదా, పేరన్నారా లేదా? ఈ పేరే ఎవడ పెడితే వచ్చింది. నీ స్వరూపం ఏంటో నీకు తెలియకుండానే ఆయుష్ అయిపోతుంది. లేనిపోయిన అహంకారాలు కొన్నాళ్ళు టపీమంటావు, పోతావు. ఈ మమ్మలు మాత్రం మిగిలయ్యా, రోజు కూడా మారిపోతున్నాయి. మొన్నటి వరకు మా అమ్మ మా నాన్న పెళ్ళయ్యాక రెండు పోయాయి. నా పిల్లలు నా మనవులు, ఇది కొత్త మమ్మలు తయారయ్యాయి. పైగా వాళ్ళు సరిగ్గా చూడట్లేదని నన్ను వాడు పేడిపిస్తున్నాడు, నన్ను వాడు ఆనందింపజేరి. మమకారం గోలంతా కీటకాల్లా పడుకున్నాయి ఇక్కడ. కనుక నేను తేనె చుక్క, మమ కీటకాలు. ఈ రెండిటితో బాధపడుతుంటే కాలం వచ్చి చప్పరించి లోపలికి లాగేసింది మొత్తం. అందుకే మహాకాళిని ఒక్కటి అర్థం చేసుకుంటే అహంకారాలు మమకారాలు మిగలవన్న జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఒక్కటి కలిగితే లోపలున్న ఈశ్వర చైతన్యం జాగృతి చెంది నీకు ముక్తినిస్తుంది. ఇదండి మొత్తం కథ. ఇంత అద్భుతమైన సంకేతం ఈ కథలో దాగి ఉన్నది.